ఇదుకూరుపేట మండలంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఇసుక రుచుల వద్ద ఎస్ఐ వీరేంద్రబాబు తన సిబ్బందితో కలిసి వాహనాలు ప్రవేశించకుండా గుంటలు తవ్వించారు. పల్లిపాడు, నాగరాజుతోపు, ముదివంతిపాలెం తదితర రీచ్లోకి ఎటువంటి వాహనాలు ప్రవేశించే వీలు లేకుండా చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సార్ ఇందుకూరుపేట మండలంలో ఎక్కడా కూడా అక్రమంగా ఇసుక తరలించకుండా ఈ రీచ్లో ఉన్నటువంటి పల్లిపాడులో కానీ, ముదివర్తిపాలెంలో కానీ, నాగరాజు తోపులో కానీ 3 రీచ్ల్లో జేసీబీలను తీసుకొచ్చి ఆ రీచ్కి పోయే దారిలో గుంటలు తవ్వించడం అయింది. కాబట్టి ఎవరు కూడా ట్రాక్టర్లతో ఎవరైనా దొంగతనంగా ఇసుక అక్రమ రవాణా చేసినట్లయితే ఈ 3 రీచ్లు ఎక్కడైనా సరే వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఎవరైనా సరే మాకు సమాచారం ఇచ్చినా ఈ విధంగా తీసుకొని పోతున్నారని వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం. తర్వాత వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎవరైతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ఉన్నారో వాళ్ళ బళ్ళు కూడా కోర్టుకు పెట్టి సీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎదురు బండ్ల ద్వారా తీసుకొని పోతున్నారు. తీసుకొని పోవచ్చు, తీసుకొని పోయి ఎవరైతే ఉన్నారో కస్టమర్లు వాళ్ళకి ఇవ్వచ్చు. అది కాకుండా ఎక్కడైనా ఒక చోట డంప్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ట్రాక్టర్లతో ఇసుకుని తరలిస్తే మాత్రం వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి మండల ప్రజలందరూ ఎక్కడా కూడా ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూస్తారని చెప్పి, పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి మండల ప్రజల తరఫున, పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.